దేవునికి వందనాలు. ప్రభు పేరిట మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెప్దాం. వందనాలు. మీరు వందనాలు చెప్పినప్పుడు మీ చేతులు జోడించి వందనాలు చెప్పాలి. అది మన క్రమం. ఏంటది? మన క్రమం. మనం క్రమం తప్పిపోతున్నాం ఈ మధ్య చాలా. ఆ క్రమం తప్పిపోతే మనలో మర్యాద పోతుంది. ఏం పోతుంది? ఏం పోతుంది? ప్రేమ పోతుంది. ఏం పోతుంది? ఒకరికొకరు ఏమవ్వాలి? మనం ఒకరికొకరు లోబడాలి. ఏం పడాలి? ఇక్కడ నేను ఎక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు. ఏమవ్వాలి? మనం లోబడి, ఒకరికొకరు లోబడి అందరము కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము గణపరచబడతాం. ఏమవుతాం? మనుషులు గణపరచ అవసరం లేదు. ఎవరు గణపరుస్తారు నిన్నప్పుడు? దేవుడు గణపరుస్తాడు. నీలో సంతోషాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వినండి. ఎప్పుడైనా దేవుడి కార్యాన్ని దేవుడు మనసులో దయచేసి, ఎందుకంటే ఈ క్రమం మనం నేర్చుకోవట్లేదు. సినిమాల్లో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాం. మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భయభక్తులతో ఉండాలి. చాలా భయభక్తులతో ఉండాలి. దేవుడు ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం నేను మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని తిట్టానా లేదా? ఏమని తిట్టాను? క్రమం తప్పి ప్రవర్తిస్తున్నాం మనం అన్నాం. ఎందుకు? మనం బయట ఉన్న చోట మనం దేవుడి కార్యం జరగాలంటే ఏక మనసు ఉండాలి. ఏముండాలి మనకి? ఏక మనసు. ఏక మనసు లేకపోతే ఏం జరగదు? దేవుడి పని జరగదు అక్కడ. అర్థమవుతుందా? యేసుప్రభు అద్భుతాలు చేశారా లేదా? ఒక చోట మాత్రం చేయలేదు. తెలుసా మీకు ఆ సంగతి? ఒక చోట మాత్రం అద్భుతాలు చెయ్యలేదు. అసలు ఆయన చేయలేకపోయాడంట. అద్భుతాలు జరగలేదంట. ఎవరు? యేసు ప్రభు చేయలేకపోయాడా? ఎలాగా? ఆయన దేవుని కుమారుడు కదండి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా. చేయగలడా లేదా చెప్పండి. మనం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడ అవునా? నేను చెప్పింది వినడానికి కాదు నువ్వు వచ్చింది. చెప్పింది వినడానికి అయితే అది ఎక్కడ అనుకుంటున్నావు? రాజకీయ సభలు ఉంటాయి కదా, ఆడొక్కడే అరుచుకుంటూ ఉంటాడు. వీళ్ళు జనాలు అందరూ అలా వింటుంటారు. ఎందుకంటే 100 రూపాయలకి పకోడీ పొట్టడానికి వచ్చారు వాళ్ళు. మీరు దానికి రాలేదు కదా. చెప్పండి, మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? నా బోధ వినడానికి వచ్చారా? నా ప్రసంగం వినడానికి వచ్చారా? నో, మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి? నేను చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలి. ఇద్దరం నేర్చుకోవాలి కలిసి. ఇద్దరం కలిసి దేవుణ్ణి వినాలి. అర్థమైందా? సో అది రైట్. సో యేసు తలుచుకుంటే ఏ అద్భుతమైన చేయగలడా లేదా? కానీ ఒక చోట చేయలేకపోయారంట ఆయన. అదేంటండి? చేయలేకపోయారు. వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడకూడదు. వాక్యంలో ఉన్నదే చెప్తాను నేను. ఏదైనా మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఆఖరి వచనం చూడండి. 58వ వచనం చూడండి. మత్తయి సువార్త. ఎందుకు ఆయన చేయలేకపోయాడు? యేసు ప్రభు అద్భుతాలు ఎందుకు చేయలేకపోయారు? ఒక చోట చూడండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అక్కడ ఏం చేయలేకపోయారు? అద్భుతములు చేయలేకపోయారు. నమ్ముతారా? ఎవరి వల్ల చేయలేకపోయారు చెప్పండి. ఇప్పుడు ఒక చోట ఘనంగా ఎందుకు జరగటం లేదు చెప్పండి? ఎవరి వల్ల? నా వలన. చెప్పండి. నా అనండి, మా అనకండి. నా వలన. ఎందుకు? మనం ఏకీభవించకపోవడం. ఏంటది? అవిశ్వాసం అంటే అర్థం ఏంటి? మనసులో చెప్పుకుంటాడు. మనకెందుకులే, మనం మాట్లాడుకుందాంలే, మనం కబుర్లు చెప్పుకుందాంలే, మనకు ఆ వాక్యంతో పనిలేటి. మనలో ఒక కట్టుబాటు అయ్యగారు నేర్పిస్తున్నారు. ఆ కట్టుబాటుని కానీ మనం మీరామా, మనలో ఏం పోద్ది? యూనిటీ పోద్ది. ఏం పోద్ది? యూనిటీ అంటే ఐక్యత. ఇప్పుడు వారందరూ కలిసి విశ్వసిస్తేనే కదా పని జరుగుతుంది. మరి మనందరూ కలిసి ఏకీపిస్తేనే పని జరుగుతుంది. అవునా కదా చెప్పండి? అది. సో మనలో ఏకభావం రావాలి. ఏం రావాలి? మొదట ఒక చోటకి వెళ్ళామంటే అక్కడ అందరం ఒకే తాటి మీద నించోవాలి, ఒకే ఆలోచనతో నించోవాలి, దేవుణ్ణి గణపరచాల. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కూర్చున్నా మనము దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం 10 మంది చుట్టూ. వీళ్ళు ఇలాగే ఉంటారనమాట. అలా ఉండకూడదు. మీలో మనలో ఉన్న ఆ ఉద్యమం కరెంటు చుట్టుపక్కల వాళ్ళకి పాకాలి. మరి వచ్చి
అదేంటిది, ఏం మొహం అది? అలా మనం కూర్చున్నాం అనుకో, ఏం లేదు నీలో, ఏమి లేదో తెలుసా చెప్తాను. ఏమి లేక బైబిల్లో ఒక సంఘటన చూపిస్తాను. మనం మొహాలు ఎందుకు మాడితే చెప్పనా చెప్తాను. ఆదికాండం తీయండి. ఆదికాండము. చర్చికి వస్తే మనలో ఆనందం ఉండాలండి, ఏకీభావం ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చాం, మనుషుల దగ్గరికి రాలేదు. దేవుని దగ్గరికి వచ్చాం, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. 4వ అధ్యాయము 7వ వచనం. నువ్వు కలవలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం తీయండి. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం తీయండి. చదవమ్మా. నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు మంచి పని చేస్తే, అంటే నీలో మంచి ఉంటే తలనెత్తుకొనవా? నువ్వేమెత్తుకుంటావు? తలనెత్తు. నువ్వు మొహం ఎందుకు చాటుకుంటున్నావు? మొహం చాటేసేస్తున్నావు, మొహం చిన్నపుచ్చుకుంటున్నావు, ఏకీపించలేకపోతున్నావు సంఘంతో. సంఘంలో ఆరాధనలో నువ్వు కలిసి రాలేకపోతున్నావు. వచ్చిన మొహం అదొకలా పెట్టుకుని కూర్చుంటున్నావు. అంటే అర్థం ఏంటి? నీలో ఏం లేదు, మంచి లేదు. సత్క్రియ అంటే మంచిది. మనలో మంచి ఉంటే మనం ఫ్రీగా ఉంటాం. ఎలా ఉంటాం? ఫ్రీగా ఉంటాం. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడిని ఆరాధిస్తాను, దేవుడితో ఏకీపిస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఏకీపిస్తాను. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కుళ్ళు మొదలవుతుందో, నన్ను అందరూ లెక్క చేస్తున్నారు లేదా, నన్ను చూస్తున్నారు లేదా, నన్ను ఇది చేస్తున్నారా, నువ్వు పక్కల వైపు చూస్తావు. నువ్వు దేవుడి వైపు చూస్తే నీలో మంచి ఉంటుంది, అటు ఇటు చూస్తే నీకు ఏటవుతుంది? చెడుతనం. ఏమన్నది? చదువు. నీలో సత్క్రియ ఉంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? తలనెత్తుకొనవా? తలెత్తుకోవడం అంటే అర్థం ఏంటి? అందరితో ఫ్రీగా ఉండడం అన్నమాట. అర్థమవుతుందా? సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏముంది? పాపము పొంచి. అది కాస్త ఏం చేస్తుంది నిన్ను? రోజు రోజుకి ఆ దూరం ఏం చేస్తుంది? నిన్ను ఇంకా దూరం చేసేస్తుంది, ఇంకా దూరం చేసేస్తుంది, ఇంకా దూరం చేస్తుంది. నువ్వు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు. అందుకే చెప్తున్నాను, దయచేసి ఇక్కడ నేను మాట్లాడినా, అయ్యగారు మాట్లాడినా, మీరెవరైనా నించొని మాట్లాడినా మీరు మనుషుల వైపు చూడకండి. అర్థమవుతుందా? నీకు ఇష్టం లేని ఒక ఆవిడ నించొని సాక్ష్యం చెప్తుంది అనుకో, నువ్వు మొహం అస్సలు నిన్ను చూడలేము అసలు. అవునా కాదా చెప్పండి? ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా చర్చకొస్తే మాడిపోద్ది మన మొహం. నో, తప్పది. ఏకీభవించాలి అందరితో. ఏమవ్వాలి మనం? ఏకీభవించాలి. నీ మనసులో సత్క్రియ ఉంటే నువ్వు మొహం ఎందుకు చాటేసుకుంటావు? అలాగా చాటేసుకోవు కదా. మంచి లేదు కాబట్టి నీ మొహం ఎత్తుకోలేకపోతున్నావు, నీ మొహం ఏకీభవించలేకపోతుంది, నీ మనసు ఏకీభవించలేకపోతుంది, నువ్వు ఉల్లాసంగా ఆనందించలేకపోతున్నావు. నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీలో ఏం లేదు, మంచి లేదు. దేవుని సన్నిధిలో ఎవడైతే ఆనందిస్తాడో, దావీదు అలా ఆనందించాడమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. దావీదు ఎల్లప్పుడూ ఆనందించాడు. తప్పు చేసేవాడు అప్పుడప్పుడు, అయినా సరే తప్పు చేసి మళ్ళీ రిపెంట్ అయ్యి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందించేవాడు. ఎవడితే ఆనందిస్తాడు? తగ్గించుకున్నాడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తగ్గించుకున్నాడికి ఏ భేదం కనిపించదు. ఏం భేదం కనిపించదు? ఈ నీళ్ళు ఎలాగా, వాళ్ళు నన్ను చూడలేదు, ఈ నీళ్ళు నన్ను ఇది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది నీకేం కనిపించదు. నీకు దేవుడే కనిపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అందుకే ఎక్కడికి వెళ్ళినా ఘనమైన కార్యములు జరిగించాలంటే యేసు అక్కడ చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఆ నజరేత్ అనే ఊరు. ఏ ఊరది? నజరేత్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు. వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభుని చూసి, ఈ కుర్రోడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎదిగాడు కదా, ఈ కుర్రోడు పలానా వడ్లవాని యోసేపు కొడుకే కదా, మరియ కొడుకే కదా, వీళ్ళకి బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడే ఉన్నారు కదా, ఈ ఊరోడే కదా, మరి ఈ కుర్రోడేట అన్ని మాట్లాడేస్తున్నాడు, అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళకి అతని మీద అపనమ్మకం ఏముంది? అతడు ఎవరిని చూస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? మనిషిని చూస్తున్నారు. ఎవరిని? ఎందుకో ఆ మనిషి చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాడు కాబట్టి. ఎవరో మనిషి? యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నాలో ఉన్న నా మాటలు నమ్మండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కాదు చేసేది, నా మాటలు నమ్మండి. అందుకే అక్కడ ఏం జరగలేదు? ఎదుగు లేదు అక్కడ, ఎదుగు బొదుగు లేదు ఆ నజరేత్ ఊరిలో. సో అందుకే మరొకసారి చెప్తున్నాను, మనలో ఏముండాలి? మంచి ఓపెన్ హార్ట్. ఏముండాలి? ఓపెన్ హార్ట్.
తగ్గించుకోవాలి. ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ అదే అదే గత చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏంటి ఏం చేయాలి? ఇక్కడ మన హావభావాల్ని, మన అహంభావాల్ని, మన యొక్క కోరికల్ని, మన ఆలోచనల్ని నేలమట్టం చేయాలి. ఇక్కడ చేసి మనము చితికిపోతేనే మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలం. సరే, ఓకే.